మలేరియా జ్వరాలు పెరిగాయని ప్రభుత్వం మెడికల్ క్యాంపులు పెట్టి ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర నేత బచ్చలకూరి పుల్లయ్య అన్నారు. పల్లెల్లో పారిశుద్ధ్యం నిర్వహణ లేకపోవడంతో పరిశుభ్రత లోపించిందని, ప్రత్యేక అధికారుల పాలన ఉన్నా పరిశుభ్రత పాటించకపోవడంతో ప్రజలు దోమకాటుకు గురవుతున్నారని అన్నారు. వివిధ ప్రాంతాల్లో డెంగ్యూతో మరణాలు కూడా సంభవిస్తున్నాయని చెప్పారు. ఇక దీని మీద మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ చిర్రా రవి అందిస్తారు. ఖమ్మం జిల్లాలో ఒకవైపు భారీ వర్షాలు పడుతున్నాయి, మరోవైపు పల్లెల్లో ప్రతి వాడలో మొత్తం కూడా జ్వరాల బారిన ప్రజలు పడ్డారు. ఇప్పటికే ఏదైతే ప్రతి హాస్పిటల్లో చూసినప్పుడు వందల సంఖ్యలో జ్వరపీడితులు మొత్తం కూడా ప్రైవేటు ప్రభుత్వ హాస్పిటల్లో కిక్కిరిసిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రజలకి వైద్యం కావాలని ప్రధానంగా ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందించాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇక్కడనే ఏదైతే ప్రజా సంఘాల నేతలు ఉన్నారో వారిని అడిగి మరి విషయాలు తీసుకొని సార్ చెప్పండి. ప్రధానంగా ఏదైతే ఖమ్మంలో ఒకవైపు డెంగ్యూ ప్రధానంగా ప్రబలింది, దాదాపు 170 పైన కేసులు వచ్చాయి. దీని పట్ల మీ స్పందన? రాష్ట్ర ప్రభుత్వం వర్షాకాలం ప్రారంభం కంటే ముందే తగిన జాగ్రత్తలు తీసుకొని డెంగ్యూ నివారణకి కిట్లు, మందులు, వైద్య సిబ్బంది ప్రభుత్వ హాస్పిటల్లో కూడా సౌకర్యాలు మెరుగుపరిచి ముందస్తుగా చర్యలు చేపడితే ఇలాంటి జ్వర పీడితులు కానీ జ్వరాలతో చనిపోయేటువంటి వాళ్ళు కానీ ఉండరని చెప్పి, ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే ఈ డెంగ్యూ ప్రబలటం, ఇతర విష జ్వరాలు, మలేరియా, టైఫాయిడ్, ఇతర జ్వరాలు రావటం వల్ల ప్రజలు చనిపోయే పరిస్థితికి వచ్చింది. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే జరుగుతుంది. కనుక భవిష్యత్తులో ఇలాంటి కేసులు రాకుండా, విష జ్వరాలు సోకకుండా తక్షణమే ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తుంది. ఇక్కడనే ఏదైతే మాస్ లైన్ రాష్ట్ర నేత ఉన్నారో సార్ చెప్పండి. ప్రధానంగా మీరు ఏదైతే గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకు వైద్యం అందించడం కోసం మాస్ లైన్గా మీరు ఎలాంటి ప్రభుత్వానికి ముందు ఎలాంటి డిమాండ్ పెట్టదలుచుకున్నారు? ఒకటి, ఈ జిల్లాలో అధికార లక్షల లెక్క ప్రకారము ఒక 170 మాత్రమే ఉన్నాయని చెప్తున్నారు, కానీ ఇది తప్పుడు లెక్క. 500 ప్రైవేటు హాస్పిటల్లో డెంగ్యూ కేసులు నమోదు చేయటం లేదు. దానికి ఒక పెద్ద ప్రాసెస్ ఉంటుంది కాబట్టి డెంగ్యూ కేసు అని చెప్పకుండానే వీళ్ళు వైద్యం చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ జిల్లాలో సుమారు 500 పైనే డెంగ్యూ కేసులు అన్ని ప్రభుత్వ ప్రైవేటు హాస్పిటల్లో వైద్యాన్ని పొందుతున్నారు. ఇంత తీవ్ర స్థాయిలో ఈ జిల్లాలో ఉంది. దానికి కారణం ప్రభుత్వ నిర్లక్ష్యము, ఈ జిల్లా అధికారుల నిర్లక్ష్యము. ఎందుకంటే స్థానిక సంస్థలు లేవు, ఎలక్షన్ జరగట్లేదు, నిధులు కేంద్ర నిధులు రావట్లేదు, రాష్ట్ర నిధులు రావట్లేదు, కనీసం బ్లీచింగ్ చల్లే పరిస్థితి లేదు, నీటి గుంటల్లో మందులు వేసేటువంటి పరిస్థితి లేదు, దోమలు పుట్టకుండా లేకపోతే కుట్టకుండా జాగ్రత్తలు తీసుకునేటువంటి పరిస్థితి లేకపోవడం కారణంగా ఇవాళ ఖమ్మం జిల్లాలో పక్క వర్షాలు, మరో పక్క ఏజెన్సీ ప్రాంతాలు, మరో పక్క ఈ నిర్లక్ష్యం కారణంగా విపరీతమైనటువంటి డేంజర్ బెల్ మోగుతూ ఉంది. దీని జాగ్రత్తల ప్రభుత్వము అధికారులు తీసుకోకపోవడం కారణంగా ప్రధాన కారణం. ఇక రెండోది, ఈ జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. 3 మంత్రులు తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వెనక్కి నెట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నియమించడం కోసం ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి సీట్లన్నీ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు. 3 మంత్రి పదవులు వస్తే ఈ జిల్లా అభివృద్ధి జరుగుతుంది, ఈ జిల్లాలో ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలు కలుగుతాయని చెప్పి భావించి ఇవాళ ప్రజలు భావిస్తే ఇంత దరిద్రమైనటువంటి పరిస్థితి అంటే, ఇవాళ 3 మంత్రులు ఉన్నప్పటికీ, అధికారులు ఉన్నప్పటికీ కనీసం అటువంటి యూరియా కానీ ఇంకా మిగతా విషయాల్లో కానీ ఏది ప్రభుత్వం స్పందించట్లేదు. ఇప్పుడు ఒక్కొక్క పేదలు లక్షలు ప్రభుత్వ హాస్పిటల్లోనేమో కనీస వైద్య సౌకర్యాలు లేవు, ప్రైవేటుకు పోతే లక్షల రూపాయలకి గుళ్ళవుతున్నారు. ఈ స్థితిలో ప్రభుత్వం ఉందా, నిద్రపోతుందని అర్థం కాని స్థితి ఉంది. కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. అదేవిధంగా కలెక్టర్ గారు, జిల్లా అధికారులు స్పందించాలి. జిల్లా 3 మంత్రులు మీ ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పర్యటన చేస్తే బ్లీచింగ్లు చల్లించడము, అదేవిధంగా దోమల మందులు కొట్టడము, అన్ని గ్రామాలలో హెల్త్ క్యాంపులు నిర్వహించడము, ప్రభుత్వ ప్రైవేట్ స్వచ్ఛంద సహకారం తీసుకొని కూడా దీని మీద యుద్ధం చేయాలని మేము సూచిస్తున్నాం. లేకపోతే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెప్తామని కూడా హెచ్చరిస్తాం. ఇక్కడనే మహిళా సంఘం జిల్లా నేత ఉన్నారు, చెప్పండి. ప్రధానంగా మహిళలకి అట్లాగే పిల్లలకి ఎక్కువ జ్వరాలు వస్తున్నాయి, ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ఎక్కువ కేసులతో ఉన్నారు. దీని పట్ల మీ స్పందన? అంటే గతంలో కూడా ప్రభుత్వ అధికారులు పిఎస్సి పరిధిలో ఉన్న గ్రామ పంచాయతీలలో కూడా పారిశుద్ధ్యం లోపం వల్ల అవి డెంగ్యూ జ్వరాలు రావటం, మలేరియా, టైఫాయిడ్ రావటం అనేది జరిగింది. గతంలో కూడా ఎక్కడ సీరియస్గా డెంగ్యూ జ్వరాలు నమోదైనాయో ఆయా ప్రాంతాల్లో కూడా ఇప్పుడు మళ్ళీ అక్కడ ఇయర్ స్టార్ట్ అయింది కాబట్టి, వర్షాకాలం స్టార్ట్ అయింది, చాలా రోజులు మంటి వర్షాలు కురిసి చెత్త పేరుకుపోయి అసలు గ్రామ పంచాయతీల్లో ఎటువంటి పారిశుద్ధ్యం లేకపోవటం వల్ల పారిశుద్ధ్యం అనేది చాలా లోపించింది. ఇవన్నీ ప్రభుత్వాలకు వైఫల్యాలు. ఎక్కడ గతంలో డెంగ్యూ నమోదైన ప్రాంతాలు ఎక్కడ ఉన్నాయో అక్కడ ముందస్తు చర్యలుగా మళ్ళీ రాకుండా ఎలాంటి
చర్యలు తీసుకోవాలని చెప్పేసి సంబంధిత వైద్య అధికారులు చేయాల్సినటువంటి పనిలో లోపం జరిగింది. దానివల్ల ఇక డెంగ్యూ కేసులు అనేది ప్రధానంగా ఎక్కువ సంఖ్యలో నమోదవుతున్నాయి. వాళ్ళు చెప్పినటువంటి రికార్డు ప్రకారము ఎక్కువనే డెంగ్యూ కేసులు నమోదవుతాయి కానీ తక్కువ చెప్పడం అనేది జరుగుతుంది. గతంలో కూడా ఇవి జరిగినాయి. అట్లా కాకుండా గతంలో ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో ఏ మండల సెంటర్లో ఏ పిఎస్సి పరిధిలో డెంగ్యూ కేసులు నమోదైనాయో ఆ మేరకు అక్కడ మళ్ళీ రాకుండా ముందస్తు చర్యలు చేపట్టడం ప్రజల యొక్క ప్రభుత్వాలకు వైఫల్యం జరిగింది. అక్కడ ఉన్నటువంటి వైద్య అధికారుల వైఫల్యం ఉంది. ఇవన్నీ వైఫల్యాలకు కారణం ఏంటంటే ప్రభుత్వం సరైనటువంటి బడ్జెట్ కేటాయించకపోవటం వల్ల పారిశుద్ధ్యంలో గ్రామాల్లో ఉంది. బ్లీచింగ్ తెల్లేటటువంటి పరిస్థితి లేదు. రూపాయి పెట్టి ఏమన్నా గ్రామ పంచాయతీ పరిధిలో చేయాలని అవి మళ్ళీ రిటర్న్ వస్తే రావేయాలనే దుస్థితిలో ఒక పరిస్థితిలో ఇలాంటి లోపాలు జరుగుతున్నాయి. కాబట్టి ప్రజలు కూడా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు గురయ్యి డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ లాంటి జ్వరాలు కూడా ప్రజలకు వ్యాప్తి చెంది గవర్నమెంట్ హాస్పిటల్లో సరైనటువంటి ఎక్విప్మెంట్స్ లేకపోవటం వల్ల కూడా వైద్యం సరిగా అందకపోవటం వల్ల కూడా బతకాలి. కాబట్టి ప్రైవేట్ హాస్పిటల్కి పోయి అప్పుల పాలయ్యి అప్పులు వైద్యం నుంచి అంటే ఆరోగ్యంగా బాగుపడాలని చెప్పేసి అప్పు చేసి కూడా ఆరోగ్యం కాపాడుకోవాలని చెప్పేసి ఇబ్బంది ఉన్నా కూడా ప్రైవేట్ హాస్పిటల్ పోతే అటువైపు మరొక దోపిడీ జరుగుతూ ఉంది. పరీక్షల పేరుతో ఆ పేరుతో ఈ పేరుతో బాగా దోచుకుని తింటున్నటువంటి పరిస్థితి కూడా ఆ పరిస్థితి రాకుండా ప్రభుత్వమే మంచి ప్రజలకు ఉపయోగపడేటటువంటి మందులు కానీ టెస్టులకు సంబంధించి కానీ ఇవన్నీ చాలా సంవత్సరాలు అంటే ఇవన్నీ రివ్యూ చేస్తున్నారు కాబట్టి ఎప్పటికప్పటికి మళ్ళీ ఎప్పటాట్లాగా జరుగుతుంది. కాబట్టి ఇదంతా మొత్తానికి ప్రభుత్వ వైఫల్యం వల్ల జరుగుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు సంబంధిత జిల్లాలో ఉన్నటువంటి అధికారులు కలెక్టర్ వీళ్ళంతా స్పందించి ఈ ఆల్టర్నేటివ్ కార్యక్రమాన్ని ఖచ్చితంగా చేపట్టకపోతే మళ్ళీ ప్రజలు చాలా ఇబ్బందులకు గురయ్యేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడైనా అధికారులు స్పందించి ఎక్కడైతే డెంగ్యూ జ్వరాలు వస్తున్నాయో అక్కడ ప్రత్యేక వైద్య శిబిరాలను కూడా ఏర్పాటు చేసి వాళ్ళకి మెరుగైన వైద్యం అందించాలని చెప్పి ఏదైతే ప్రత్యేక వైద్య శిబిరాలు పెట్టాల అవసరం ఉంది. అట్లాగే వైద్య శిబిరాలకి లేదంటే ప్రజలకి అనారోగ్యం పాలవుతారు. ఈ విధంగా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాల నేతలు కోరుతున్నారు. కెమెరామెన్ సుధాకర్తో చిర్రారవి, 99 టీవీ ఖమ్మం.